హాయ్, దిస్ ఈజ్ రవి. గతంలో ఏమో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. సిద్ధం సభల ద్వారా ఆ టెక్నిక్ చాలామంది గుర్తుపట్టకపోవచ్చు, కానీ కొంతమంది అయితే గుర్తుపట్టేశారు. అదే టెక్నిక్ని లోకేష్ అందరికన్నా ముందు కనిపెట్టి ఇప్పుడు దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు జగన్ పాటిస్తున్న టెక్నిక్ ఏంటి, లోకేష్ కనిపెట్టింది ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్. నమస్తే రవి. సార్, సిద్ధం సభలు మొత్తం గమనిస్తుంటే జగన్ ఒక టెక్నిక్ ఫాలో అవుతున్న స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ విషయాన్ని లోకేష్ కూడా గుర్తుపెట్టాడు. సో ఇంతకీ జగన్ ఫాలో అవుతున్న టెక్నిక్ ఏంటి? సో ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఒక మార్కెటింగ్ వ్యవహారంగా మార్చేశాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎప్పుడైతే ఐప్యాక్ని పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ని రాజకీయాల్లోకి చూపించి రాజకీయ వ్యూహకర్తగా మార్చేసుకొని కంప్లీట్గా ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం చేయటం, తర్వాత సమాజంలో ఉండేటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలకు సంబంధించిన అంశాలను ఫ్లేరప్ చేయటం, తర్వాత కోడికత్తి, బాబాయ్ మర్డరు, గొడ్డలి, ఈ వ్యవహారాలు మొత్తం కూడా సింపథెటిక్గా ఏ విధంగా తన వైపు మలుచుకున్నాడు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ టెక్నిక్స్. వీటన్నిటి కూడా మార్కెటింగ్ టెక్నిక్స్ అంటారు. ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ తోటే మనం అధికారంలో రావచ్చు, మనం ఏం చేసినా చేయకపోయినా అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఒక్కొక్క పందా ఉంటుంది. నాకు అంతకుముందు వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ పూర్తిగా కొంత ఎవరన్నా మనకన్నా సీనియర్ జర్నలిస్టులు చెప్పి, లేదంటే మనం ఏదన్నా జనరల్స్ చదివినప్పుడు పివి నరసింహరావు గురించో, లేదంటే ఇందిరాగాంధీ గురించి, అలాంటి వాళ్ళు విపి సింగ్ గురించి, ఇలాంటి దేవగౌడ, ఇలాంటి వాళ్ళు వస్తుంది. దేవగౌడ, విపి సింగ్ గురించి అంటే మనం చెప్పగలం, బట్ ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళ వాళ్ళని మనం దగ్గర నుంచి చూడాలి. జనరల్స్ ఏదైనా చదివి చెప్పాల్సిందే. కానీ మనం పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఎన్టీ రామారావుని తీసుకోవచ్చు. ఎన్టీ రామారావు అందరికీ తెలుసు, ఈ జనరేషన్ కూడా తెలుసు. ఎన్టీ రామారావు ఏ విధంగా పరిపాలన చేశారు, ఆత్మగౌరవం కోసం ఆయన ఎలా చేశారు అని చెప్పి అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి, అప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ వచ్చినా మనుగడ సాగించలేకపోయి. ఒక కాంగ్రెస్ పార్టీ అంతే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభ్యర్థిని పెడతారు, అభ్యర్థి ఎవరు ప్రజల్లోకి కూడా వెళ్ళడు, ప్రచారానికి కూడా వెళ్ళడు, కానీ గెలిచేవాళ్ళు. కాంగ్రెస్ అంటే అస్తం గుర్తు అంతే, అలా ఉండేది. ఆ తర్వాత రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు మొత్తం రాజకీయాలను మార్చేసాడు. రాజకీయాలను మార్చేసి రాజకీయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు పబ్లిక్లో ఉండేది కాదు, కేవలం అది ఏదో కొన్ని సెక్టార్స్ సంబంధించినటువంటి అంశంగా ఉండేది. ఎప్పుడైతే రామారావు చైతన్య రథం మీద ఎక్కి పబ్లిక్లోకి వెళ్ళిపోయారో, పబ్లిక్ తోటి రాజకీయం అనేది ముడిపడిపోయింది. మామూలు పబ్లిక్ తోటి. అంటే అంతకుముందు అలా ఉండేది కాదు. ఇవాళ ప్రతి వాళ్ళ ఇంట్లో రాజకీయం సంబంధించిన అంశం చర్చకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ రామారావు. ఎన్టీ రామారావు పబ్లిక్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళినప్పుడే మనకు రాజకీయాలు అని చెప్పి అందరినీ కాంగ్రెస్ వాళ్ళని, అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు కదిలేవాళ్ళు కాదు. ఆ గ్రామస్థాయి లీడర్లకు చెప్పేసి ద్వితీయ శ్రేణి తోటి లేకపోతే సెకండ్ లేయర్ తోటి మాట్లాడి మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు, అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు పోకుండా. కానీ వాళ్ళు ఇంటింటికి తిరిగి నమస్కారం పెట్టి ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చారు కదా, అడిగేటువంటి పరిస్థితికి వచ్చారు కదా. అంటే రామారావు ఒక ట్రెండ్ సెట్ చేసేసారు ఆయన, రామారావు ఆయన హయాంలో. కానీ డబ్బులకి ఆయన ఎప్పుడు వ్యతిరేకం, డబ్బులు పంచడానికి వ్యతిరేకం రాజకీయాల్లో. అది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, నాకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తే, రాయలసీమకు సంబంధించినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ రామారావుకి జాతకాలు కూడా చెప్తుంటాడు ఆయన. ఓకే. అంటే రామారావు వినకపోయినా కానీ ఏదో చెప్తుంటారు, ప్లస్ అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటాడు ఈయన అనేది ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆయన ఒకసారి ఈసారి మనం డబ్బులు పంచకపోతే గెలవలేము, కనీసం ఒక 2 లక్షల రూపాయలన్నా మనం ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆయన రామారావు దగ్గరికి వెళ్ళి 2 lakhs పార్టీ ఫండ్ నుంచి ఇవ్వండి, రాయలసీమలో మనం ఫేస్ చేయలేము అని చెప్తే, బ్రదర్ డబ్బులు పెట్టి రాజకీయాలు చేయడానికి కదా మనం వచ్చింది అని చెప్పి ఆయన ఫోటో ఒకటి కార్డు తీసుకొని ఈ ఫోటో చూపించి నువ్వు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగు, అంతే తప్ప డబ్బులు నో అన్నాను. సరే అని చెప్పి ఏం చేస్తారు, ఎన్టీ రామారావుని కాదని మాట్లాడే వాళ్ళ ధైర్యం ఎవరికి ఉండేది కాదు కదా. ఆయన చెప్పినట్టు చేసాడు. ఆయన పోయి డబ్బులు లేకుండా ఇంటికి పోయి రామారావు గారి ఫోటో, రామారావు గారికి ఓటేయాలి మీరు, రామారావు గారి గెలిచాడు అతను. అంటే డబ్బులు లేనటువంటి విధంగా రాజకీయాలు చేయాలి అనేటువంటిది రామారావు గారి ఆయన ఆలోచన. ఒక ట్రెండ్ పబ్లిక్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి లీడర్లు,
సో అనేది ఒక ట్రెండ్ సెట్ చేశారు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తటస్థులు అని చెప్పి ఇండస్ట్రియలిస్టులని వాళ్ళందరినీ తీసుకొచ్చి డబ్బులతో కూడినటువంటి రాజకీయాలు, డబ్బులు లేకుండా రాజకీయాలు ఉండవు అనేటువంటి కాన్సెప్ట్లోకి ఎవరు అవునన్నా కాదన్నా పబ్లిక్ అంటే సమాజం వెళ్ళిపోయింది. ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తం వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్ళిపోయింది. అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బులతో పాటు మార్కెటింగ్ స్కిల్ కూడా ఉండాలి, మార్కెటింగ్ చేసుకోగలిగి ఉండాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేయాలి అనేది ట్రెండ్ సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ మూడు నేను అబ్జర్వ్ చేసినాయి రాజకీయాల్లో గత 40 సంవత్సరాల నుంచి రూపాంతరం రాజకీయాలు చెందినటువంటి పరిస్థితిని నేను చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ డబ్బులు ఉండాలి ప్లస్ మార్కెటింగ్ దానికి యాడ్ చేశాడు. సో దాంతో మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే జాబ్ కావాలన్నా లేదంటే ఇండస్ట్రీస్కి వెళ్ళి మనం ఏదన్నా మన ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా కానీ డెఫినెట్గా ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివన్నీ వినిపిస్తుంటాయి. ఈ సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ లాంటిని ఇప్పుడు రాజకీయాల్లోకి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు సీఎం కావడానికి డబ్బు, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవి ఉంటే చాలు. సో నువ్వు కొంచెం మాట్లాడగలిగి ఉంటే సాఫ్ట్ స్కిల్స్, మార్కెటింగ్ చేయగలిగి ఉండాలి. నువ్వు డబ్బులు పెట్టి భారీగా మార్కెటింగ్ చేయగలిగి ఉండాలి. అందుకే ఇప్పుడు ఐపాక్ లాంటి సంస్థలు పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి, అనేకం వచ్చాయి. ఇప్పుడు ఐపాక్ సంస్థల మీద డిపెండ్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు ఆల్రెడీ విపక్షాలు ఐపాక్ మీద డిపెండ్ అవుతున్నాయి, అధికార పక్షం కూడా ఐపాక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ప్యూర్ గా మార్కెట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు అంటే ప్యూర్ మార్కెట్. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక కంపెనీకి ఒక CEO, అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఒక CEO కంపెనీకి, ఆ CEO మార్కెటింగ్ చేస్తున్నాడు. అంటే పబ్లిక్కి ఒక 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు ఎలా తీసుకోవాలి అనేది అర్థమైపోతుంది జనాలకి. ఇప్పుడు మద్యం నిషేధం అన్నాడు, ఆయన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఇంకోటి అమ్మఒడి వేస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాడు ట్యాక్స్ రూపంలో. ఫుల్ పెజ్డ్ మార్కెట్ చేసి మార్కెటింగ్ మెన్గా, మార్కెట్ మేనేజర్గా మారిపోయాడు ఆయన. సేల్స్ మేనేజర్స్గా ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు. ఆయన దగ్గర ఉండేటువంటి బ్యాచ్ అంతా సేల్స్ మేనేజర్స్గా. సో ఇప్పుడు మనం సిద్ధం సభను తీసుకుంటే క్లియర్గా అదే కనిపిస్తుంది మనకి. సిద్ధం సభను తీసుకుంటే ఏంటి మార్కెటింగ్ కదా మొత్తం. సిద్ధ సభలు కంప్లీట్ మార్కెటింగ్, డయాస్ దగ్గర నుంచి కంప్లీట్ మార్కెటింగ్. ఎలా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే అది చెత్త ప్రోడక్ట్ అయినా కానీ దాన్ని అద్భుతంగా చెప్పగలిగినవాడే మార్కెటింగ్ మేనేజర్, లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు అలానే పరిపాలన ఎలా ఉన్నా కానీ ప్రజల్లోని ఆ ప్రోడక్ట్ గురించి లేదంటే పరిపాలన గురించి ఆలోచించే టైం ఇవ్వకుండా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఆ మార్కెట్లో ప్రజలు పడిపోతున్నారు. ఆ మార్కెటింగ్ స్కిల్స్లో పబ్లిక్ పడిపోతున్నారు. ఇప్పుడు సిద్ధం సభ చూస్తే సిద్ధం సభలో మనం గ్రీన్ మ్యాట్లు పెట్టారు. నార్మల్ పబ్లిక్ అని అర్థం అవుతుంది. అసలు మనం ఎంత చెప్పినా కానీ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ పెడితే వీళ్ళు వచ్చారు, పబ్లిక్ వచ్చారని చెప్తే వీళ్ళు ఏదో చెప్తున్నారులే అని చెప్పి అంటారు. ఎందుకంటే బలమైనటువంటి మీడియా ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇటువైపు నుంచి వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎల్లో మీడియానో లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి మీడియాను వీళ్ళు చెప్తే ఎల్లో మీడియా వాళ్ళ భాషలో ఎంత చెప్పినా కానీ అవతల బ్లూ మీడియా ఇంకా బలంగా ఉంది కదా. 80% బ్లూ మీడియా ఉంటే 20% ఎల్లో మీడియా ఉందండి తెలుగు రాష్ట్రాల్లో. పింక్ మీడియా బ్లూ మీడియా రెండు ఒకటే, 80% అయ్యే ఉన్నాయి. సో నార్మల్ పబ్లిక్ అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి అనే టీం. సో ఇప్పుడు సిద్ధం సభలో అదే జరిగింది సిద్ధం సభల్లో. కంప్లీట్ మార్కెటింగ్ స్కిల్స్, మార్కెటింగ్ వ్యవహారం, మార్కెటింగ్ మాటలు. ఇప్పుడు నేను విశ్వసనీయత, నేను నా అంత మాట తప్పని వాడు ఇంకొకళ్ళు లేరని చెప్పి కొన్ని లక్షల మంది పాల్గొన్న సభలో చెప్పాడంటే, ఒక అబద్ధాన్ని అన్ని లక్షల మంది ప్రజలు చెప్పారంటే వాళ్ళు అంగీకరించినట్టే కదా. తిరగబడితే అంగీకరించరు. వాళ్ళు అంగీకరించేలా చేయగలిగాడంటే మార్కెటింగే కదా. లేదంటే అక్కడ ఉండే పబ్లిక్ రివర్స్ కావాలి అతని మీద. ఏం చెబుతున్నావు నువ్వు, అబద్ధాలు చెప్తున్నావు, నువ్వేం చెప్పావు 2019లో అని చెప్పి వాళ్ళు అడగలి, ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకుండా చేయగలిగారంటే దట్ ఈస్ మార్కెటింగ్ టెక్నిక్. దీన్ని తెలియజేయడానికి, ప్రజలకు తెలియజేయడానికి లోకేష్ ముందున్నాడు, పట్టేశాడు మొత్తం. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు,
జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ ఎలా చేస్తున్నాడు అనేది పట్టేసి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. బాబు మీరు అర్థం చేసుకోండి, పబ్లిక్ సరే ఓటు వేయట తర్వాత సంగతి, అవేర్నెస్ అయితే కల్పిస్తారు కదా పబ్లిక్లో, మీరు అర్థం చేసుకోండి. ఎస్సీ బీసీ ఎస్టీ ఇవన్నీ చాలా పథకాలు ఉన్నాయి గతంలో. ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రావాల్సినటువంటి నిధులను కట్ చేసేసి మీకు ఈ విద్యా దీవెన లేకపోతే విదేశీ విద్య లేకపోతే బీసీలకి రకరకాల పథకాలు అమలు చేస్తున్నాడు. ఆ రోజున 100 రూపాయలు ఇస్తుంటే పథకాల రూపంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది 80 రూపాయలేను అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కానీ ఇవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ సీఎం అంటే నేను మార్కెటింగ్ మేనేజర్ అనకూడదు, సీఎంగా ఉన్నాడు కాబట్టి అది ప్రజా తీర్పు కాబట్టి, కానీ మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. మార్కెటింగ్ మేనేజర్ ఎలా చేస్తారు? అల్టిమేట్గా ప్రొడక్ట్ మీద 25% లేకపోతే 30% ప్రాఫిట్ ఉండేలా చూసుకుంటారు. సేమ్ అలానే చేస్తున్నారు. నీ విద్యా దీవెన ఇచ్చారా, దాని వెనక ఏ విధంగా రాబట్టాలి. ఇప్పుడు బడ్జెట్ ఉందండి, బడ్జెట్ ఆన్ ఫిగర్ మనం నా దగ్గరకు వస్తే నేనేం చూపిస్తా. బడ్జెట్లో ఇప్పుడు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి విద్యలో నేను అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చానని చెప్పి అద్భుతమైనటువంటి రంగంగా తీర్చిదిద్దారని చెప్తున్నారు కదా. బడ్జెట్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకుంటే నిధులు ఎందుకు నువ్వు తక్కువ కేటాయించావు? అది ఆన్ ఫిగర్ కదా, ఇదేం దాచిపెట్టుకునేటువంటి విషయం కాదు కదా. ఇప్పుడు బడ్జెట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు విద్యకి ఎంత కేటాయించారో దానికన్నా తక్కువ కేటాయించారు. నీ అద్భుతమైన స్కూల్స్ ఉంటే మరి 10th క్లాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుంది? ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుంది? ఈ ఆన్ ఫిగర్ కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్ గవర్నమెంటే. కాబట్టి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇది లోకేష్ గమనించారు. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 80 రూపాయలు ఇచ్చి 200 రూపాయలు ప్రచారం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మార్కెటింగ్. అందుకే ఇది చెప్తున్నాడు లోకేష్, ముందు పసిగట్టేశాడు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనే దాని మీద లోకేష్ పసిగట్టేశాడు. అందుకే మీరు సిద్ధం ముగింపు సభ సందర్భంగా 2 రోజుల ముందే ఈ గ్రీన్ మ్యాట్ వ్యవహారం మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అవును, తీసుకెళ్లి సిద్ధం సభ ముగిసిన తర్వాత అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు గ్రాఫిక్స్ ఏ విధంగా క్రియేట్ చేశారు, బాహుబలి సినిమాను ఉదాహరణగా చూపిస్తూ ఆయన క్లియర్ కట్గా అర్థమయ్యేలా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏ విధంగా పబ్లిక్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, జనం వచ్చినట్టు రాకపోయినా వచ్చినట్టు అనే దాన్ని టెక్నికల్గా ఆయనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే టెక్నాలజీ పరంగా ఆయన కూడా ఇప్పుడు విదేశాల్లో చదువుకొని వచ్చారు కాబట్టి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు కాబట్టి, సో ఆయన ఈ టెక్నాలజీని ముందే అబ్జర్వ్ చేసేసి మొత్తం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎంత తెలియజేసినా కానీ పబ్లిక్కి అవేర్నెస్ ఇంకా కల్పించాలి. అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది. సో ఆయన అసలు మాట తప్పని మడిమ తిప్పని అనేటువంటి మాట అసలు అనొచ్చా? అంతే కదా, అన్ని మడమ చెప్పేసి కళ్ళెదుట కనపడుతుంటే అబద్ధాలు 2019లో ఏం చెప్పారు, అది చేయలేదని చెప్పి 99% నేను అమలు చేశానని చెప్పి అసలు ఎంత నిక్కచ్చిగా చెప్తున్నారని అంటే, అబద్ధాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే పబ్లిక్ అమాయకులనేగా ఆయన దృష్టిలో. అమాయకులు లేకపోతే మెమరీ లాస్ అయి ఉంటుంది వాళ్ళకి, నేను చెప్పింది గుర్తుండదు అని చెప్పి అనుకుంటున్నారుగా. బట్ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది, అవన్నీ గుర్తు చేస్తారు. సో అది మార్కెటింగ్ స్కిల్స్ ఎల్లవెల్లా పనిచేయవు. 2019లో పనిచేసింది మార్కెటింగ్ స్కిల్స్. అంటే నేను అనేది ఆయన్ని కించపరచడం కాదు, అది మంచి పద్ధతి కాదు. ప్రజాసేవకుడు ఉన్నప్పుడు ప్రజాసేవకుడిలాగానే ఉండాలి. నువ్వు రాజులాగా వ్యవహరిస్తే కాదు కదా, ప్రజాసేవకుల్లాగా ఉండాలి. మార్కెటింగ్ చేసి రాజకీయాలను మార్కెటింగ్ చేయటం అంటే అందుకన్నా ఇంకేమన్నా ఉందా? మార్కెటింగ్ చేసేస్తారు రాజకీయాన్ని.